నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆయన ఫైర్ బ్రాండ్, ముక్కుసూటి మనిషి. ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడతారు. అందుకే ఆయన అంటే అందరికీ భయం. తమ్ముడు తప్పు చేసినా ఆయన ధర్మం తప్పడు. అందుకే అందరి నోళ్లలో అతను ఉంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా జనం కోసమే జనత అంటూ ముందుకెళ్తారు. తెలంగాణ వాణిని ఢిల్లీలో వినిపిస్తున్నారు. మాటల తూటాలు, మంచితనంతో హస్తిన పెద్దలను ఒప్పిస్తున్నారు. ఆయనే మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఈ ఫార్ములా కేసుపై తనదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు కాషాయ వకీల్ సాబ్ రఘునందన్ రావుతో ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్కారం రఘునందన్ గారు, ఎలా ఉన్నారు? తెలంగాణలో శీతాకాలం అయినా కూడా పొలిటికల్ హీట్ మాత్రం మంచి వేడికి రగులుస్తోంది. ఏం జరుగుతోందంటారు తెలంగాణ రాజకీయాల్లో? ఇప్పుడున్నటువంటి హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఫార్ములా ఈ రేస్. ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుంది, ఎలా చూస్తున్నారు? తప్పు చేసిన వాళ్ళు జైలుకి పోతారు, తప్పించుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు దొరుకుతారు. దాంట్లో వేరే చేంజ్ ఏముంటుంది? చేసిన పాపం తప్పకుండా అనుభవించాల్సిందే కదా. లొట్ట పీస్ కేసులు, చిన్న కేసులు, పోయి యోగా చేసుకుంటాం, తర్వాత బాగా బయటకు వచ్చిన తర్వాత వాకింగ్ చేస్తాం, ఏదో చేస్తాం, అధికారంలోకి వస్తాం, జైలుకి పోయిన వాళ్ళు ఎంత ముఖ్యమంత్రి అయినారని సెంటిమెంట్లు, ఇట్లా రకరకాల ఆలోచనలతోటి మొదటి దశలో ఏది పడితే అది మాట్లాడినారు. అవును నేనే ఇచ్చిన, మంత్రికి ఇచ్చిన, బరాబర్ ఇచ్చిన, ఏం చేస్తారు అన్నోళ్ళు ఇలా మాట మార్చేమంటారు. మా ఎంబడి వకీళ్ళని ఏంటి, మాకు పోలీసుల మీద విశ్వాసం లేదు, భయం వేస్తుంది, ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తూ ఉన్నాయి? అంటే చేసిన తప్పు వాళ్ళకి తెలుస్తుంది యాక్చువల్గా తప్పు అనేది. కానీ మేమే వస్తాం మూడోసారి కూడా, వచ్చిన తర్వాత ఏదైనా చేసుకుంటామని ఒక అహంకారంతో ఎన్నికల సంఘం అనుమతులు లేకుండా, ఆర్బీఐ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా, ఇప్పుడు ఆయన ఏదో నిన్న ఎక్కడో ఈరోజు చూసినదో ఈ రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తలేదు, వేరే ఏదో నడుస్తుందని మాట్లాడినాడు. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అట్లే చేశారు, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని నడిపించారు. మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే మా మీద కేసులు పెట్టిండ్రు. మరి మేము ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి మాతో పాటు వకీళ్ళని తోలిండ్రి, పోలీసులు కొడుతుర్రని మేము ఎప్పుడు బాధపడలేదు. ఇలా మీరు చేస్తుంది ఏముంది? అక్కడ 10 సంవత్సరాలు మీరు పెంచి పోషించారు. ఏం చెప్పిండ్రు? ఈ దేశంలో తెలంగాణ పోలీసు అంత గొప్ప పోలీసు ఎవరు లేరు అన్నారు. తెలంగాణ పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ దేశానికి ఆదర్శము అన్నారు. భద్రత మాదే, బాధ్యత మాదే అని రింగ్ టోన్ కూడా ఇచ్చారు మీరే. ఇంకా మా పోలీసులు బాగా పనిచేస్తున్నారని 1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిరు. తెలంగాణ పోలీసులు అసలు తెలంగాణలో 5 లక్షల సీసీటీవీలు ఉన్నాయి, దేశానికే తెలంగాణ పోలీసు ఆదర్శం అన్నారు. నిన్నటిదాకా దేశానికి ఆదర్శం అని చెప్పిన తెలంగాణ పోలీసు వాళ్ళు నీకు ఒక నోటీస్ ఇవ్వగానే పోలీసు వాళ్ళు చెడ్డోళ్ళు ఎట్లయినారు? ఎందుకు పోలీసు వాళ్ళ మీద విశ్వాసం పోయింది? ఎందుకు పోలీసు వాళ్ళ దగ్గర పోవడానికి అంత భయపడుతున్నావు? ఎందుకు గేట్ లోపలికి పోవడానికి అంత భయం ఎందుకు? మరి మేము ఎన్నడూ భయపడలే కదా. 10 ఏళ్ళ మీ పాలనలో కల్వకుంట్ల రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమల్లో ఉన్నప్పుడు నాలాంటి అనేక మంది మాట్లాడేటోళ్ళ మీద కేసులు పెట్టిరు కదా. పోయినాం కదా మేము పోలీస్ స్టేషన్లకి. నేను ఎమ్మెల్యే ఉంటే నా నియోజకవర్గంలో తిరుగుతుంటే కూడా కేసులు పెట్టి తీసుకుపోయినారు. పోయినాం కదా. అప్పుడు మరి మా వెనకాల వకీళ్ళని పంపురి, మా వెనకాల కార్యకర్తలను పంపురి, పోలీసులు కొడుతుర్రని మేము ఎప్పుడు ఏడవలేదు కదా. అంటే మీరు నిజాయితీగా పోలీసులతో మీ పని చేయించలేదని మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే అప్పుడు మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు మాలాంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించినామని ఇలా కేటీఆర్ ఒప్పుకోదలుచుకున్నాడా? అప్పుడు 10 ఏళ్లలో మీరు చేసింది తప్పు అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసేది కూడా తప్పే అనుకోవాల్సి వస్తుంది. పోలీసులని సాక్ష్యాలు ఆధారాలని కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం ఒకవేళ అప్పుడు కల్వకుంట్ల రాజ్యాంగం వాడుకుంటే ఇప్పుడు ఇంకో రాజ్యాంగం వాడుకుంటుందేమో అని అనుకోవాల్సి వస్తుంది. అంతకుమించి కొత్తగా ఏముంటుంది? లేదు. కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు రోజా గారు ఇంకో మాట చెప్పారు కేటీఆర్ గారు. ఆ రోజు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాక సాయంత్రం బయట మీడియాతో మాట్లాడుతూ మా అడ్వకేట్లు ఆర్గ్యుమెంట్ చేస్తుంటే గవర్నమెంట్ వకీళ్ళంతా తెల్లముఖం వేసిర్రు, తలకాయ కిందకి వేసుకురని మాట్లాడాడు. ఇలా మీ వకీలు అంతా గొప్పగా ఆర్గ్యూ చేసిన తర్వాత మీరు కేసు ఓడిపోయినారు. కోర్టు కేసు కొట్టేసింది, క్వాష్ పిట్స్ అని కొట్టేసింది. అంటే మీ అడ్వకేట్లు ఇప్పుడు తలదించుకోవాలా? మీ అడ్వకేట్లు తలదించుకోవాలా లేదా నువ్వు మాట్లాడిన దానికి నువ్వు తలదించుకుంటావా? అందుకని ఈ కేసు మొదలైనప్పటి నుంచి కేటీఆర్ గారు ఎందుకో తొందరపడి మాట్లాడుతున్నారు, అవసరం లేని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. సింపుల్గా ఒక లైన్ చెప్తే అయిపోయేదానికి చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తా వచ్చినావు కదా 10 ఏళ్ళ నుంచి. నువ్వు కూడా పోయి నిలబడితే అయిపోతుంది కదా. అంటే ఈ రోజు కూడా ఇప్పటికీ కూడా ఆయన కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తాను, విచారణకు నేను సహకరిస్తాను, ఖచ్చితంగా నేను తప్పు చేయలేదు కాబట్టి విచారణను ఎదుర్కొంటాను అని చెప్తున్నారు. మరి అసెంబ్లీలో దీనికి చర్చకు సిద్ధమా అని చెప్పేసి బహిరంగ విచారణ చేద్దాం అని చెప్తే కూడా మరి ఎందుకు రేవంత్ ప్రభుత్వం వెనక్కి వెళ్ళింది? ఎందుకు బహిరంగ చర్చ ఎందుకు చేయాలి? బహిరంగ చర్చ ఎందుకు చేయాలి? దేని మీద చేయాలి బహిరంగ చర్చ? ఏం సబ్జెక్ట్ మీద చేయాలి? బ్లేటెంట్ కనబడుతుంది కదా ముఖం మీద. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం అనుమతి లేకుండా కామన్ మ్యాన్ అడిగినా చెప్తారు. ఈ దేశంలోంచి డబ్బు విదేశాలకు పోవాలంటే ప్రభుత్వ సొమ్ము కానీ ప్రైవేట్ సొమ్ము కానీ జనరల్గా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలని చెప్తారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేదు, ఒక ప్రాపర్ అగ్రిమెంట్ లేదు. నువ్వు మంత్రివి కాదు, ఆపద్ధర్మ మంత్రివి, మీ సార్ ముఖ్యమంత్రి కాదు, అప్పటికి ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో గవర్నమెంట్ లేదు,
ఎవరున్నారు? ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో మీరు పనిచేస్తున్నారు. సరే నాలాంటి వాడు అంతా తక్కువ చదువుకున్నాను, నువ్వు అంటే అమెరికాలో చదువుకొని వచ్చినావు కదా, చట్టం తెలవాలి కదా నీకు. డబ్బులు వేరే దేశాలకు పంపేటప్పుడు అట్లీస్ట్ ఆ మాత్రం మినిమం ఆలోచించాలి కదా, ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు? ఎంత మా అంటే 50 కోట్లు ఏదో మాట్లాడుతున్నారు, ఒక రూపాయి అయినా తప్పే. దొంగతనం 1000 రూపాయలు దొంగతనం చేసినా దొంగనే అంటారు దాన్ని. ఐపీసీ 379 కింద పాత సెక్షన్లలో కేసులు పెట్టేటోళ్ళు ఇప్పుడు బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత చట్టం కింద కొత్త చట్టాల కింద కేసు పెడుతున్నారు. కాబట్టి నేను 50 కోట్లే పంపించిన, నేను మంత్రిగా పంపించిన, ఇవే మాటలు వచ్చి ఏసీబీ ఆఫీస్లో చెప్పొచ్చు కదా. దానికి అడ్వకేట్లు ఎందుకు, ఇంకా అద్దాల మేడలు ఎందుకు? అంటే ఏసీబీ విచారణకు వెళ్తున్నప్పుడు అడ్వకేట్లను తీసుకెళ్లడం తప్ప? ఇప్పుడు మీరు ఒక దొంగతనం చేసిరని మీ మీద ఆరోపణ వచ్చింది రోజా గారు, అనుకుందాం ఒక నిమిషానికి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో చాలాసార్లు దొంగల్ని పిలుస్తూ ఉంటారు, లేదా మర్డర్ చేసిన వాళ్ళని పిలుస్తూ ఉంటారు, నేరస్తుల్ని పిలుస్తారు, లేదా ముద్దాయిల్ని పిలుస్తారు. పిలిచినప్పుడు నేను అడ్వకేట్లను తోలుకొని వస్తాను, మీ ఆర్గ్యుమెంట్ ఏంది నాకు అర్థం కాలేదు. అంటే ప్రతి దొంగ, ప్రతి మర్డర్ చేసినాడు, ప్రతి ఇంకో కేసు చేసినాడు అందరూ కూడా అడ్వకేట్లను తీసుకొని వస్తే ఇక పోలీసు వాళ్ళు ఏం చేయాలి మరి? ఇంతకుముందు అట్లే చేసిరా మరి? రఘునందన్ రావుని అరెస్ట్ చేసినప్పుడు అడ్వకేట్లను తీసుకోమని చెప్పిరా? అడ్వకేట్ కదా. ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు అడ్వకేట్లను తీసుకుపోయేందుకు అవకాశం ఇచ్చిండ్రా? ఇవన్నీ డ్రామా కంపెనీ వేసాలు, డొల్లతనాలు అన్నట్టు. ఎందుకు అడ్వకేట్ ఎందుకు? నువ్వు బాగా చదువుకున్నావు కదన్న, అమెరికాలో చదువుకుంటే మస్తు సర్టిఫికెట్లు ఉండే, లక్షల జీతాలలో పనిచేస్తేవి, ఇంగ్లీష్ మస్తు మాట్లాడుతూ అవుతుంది. ఇక నీకెందుకు భయం అవుతుందన్న? నీకెందుకు భయం అవుతుంది? ఏదో అన్నాడు మొన్న తీసుకుపోయిన పట్నం నరేందర్ రెడ్డిది ఏదో స్టేట్మెంట్ రాంగ్ రాసిరని. అంటే మీరు 10 ఏళ్ళలో పోలీసులో గదే నేర్పించారు అన్నట్టు కదా. పోలీసులు ఏదంటే అది రాసుకోవచ్చు అని చెప్పదలుచుకున్నావు నువ్వు. ఈ కేసులో మొదటి నుంచి కూడా కేటీఆర్ గారు అడుగులు తడబడతా ఉన్నాయి. ఈజ్ నాట్ ఆన్ వన్ స్టాండ్. పొద్దుకోటి మాట్లాడుతూ ఉన్నాడు, ఆగమాగం అయిపోతా ఉన్నాడు. అవుతూనే మళ్ళీ చెప్తున్నాడు, ఏముంది మా అంటే జైలుకి పోతా, యోగా చేస్తా, గట్టిగా చేస్తా, వాకింగ్ చేస్తా, చెయ్యి ఎవరొద్దు అన్నారు. ఇప్పుడు కూడా యోగా చేయి, ఇప్పుడు కూడా ఇంట్లో దేవుని పెట్టుకుని దండం పెట్టొద్దంటలేం కదా. రేపు జైలుకి పోయినాక అదే పని చేయాలి కదా. నువ్వు ఎట్లా దేవుని నమ్మవు కదా, ఆ దేవునికి దండం పెట్టుడు మొదలుపెట్టు, ఆరోగ్యానికి మంచిది అవుతుంది. ఇప్పుడు ఆ పార్టీ నేత హరీష్ కూడా నిన్న మాట్లాడుతూ, ఇక్కడ మేమేమి డబ్బులు కట్టలతో దొరకలేదు, మేమేమి జైలుకి వెళ్ళడానికి, ఇది ఈ కేసును అనవసరంగా మీరు పక్కదావ పట్టిస్తున్నారు, దీంట్లో విచారణ మాత్రమే చేయమని చెప్పింది, ఎవరు దోషని ఇంకా తేలలేదు కదా, ఎందుకు దీన్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తున్నారని అడుగుతున్నారని. సో ఇప్పుడు ఒకరు పోయినరు, 2 లైన్లు ఉన్నారు, 3 పోయితే సిద్ధపడుతున్నారు, అంతకుమించి ఇంకేం లేదు ఆడ. ఇవన్నీ ఎంప్టీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్ అని లొల్లు ఎక్కువ పెడుతుంది టీఆర్ఎస్. ఆ లొల్లి పెడుతున్న వాళ్ళు అందరు చూడురు మీరు, ఈ 5 ఏళ్ళు అందరు పోతారో ఎవరో చూడురు, లైన్ కడతారు అందరు వాళ్ళు. వాళ్ళకు కూడా తెలిసిపోతామని, కానీ ఏదో మేకపోతు గాంభీర్యం తప్పితే ఏం లేదు అక్కడ. పైకి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు, వెనకకెళ్ళి వచ్చి మా మీద కేసులు పెట్టకూరు అని బతిలాడుకుంటారు వాళ్ళంతా. కడిగిన ముత్యాలుగా మీరు కాదు అది చెప్పాల్సింది, కోర్టు చెప్పాలి. ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది కోర్టు చెప్పాలి. చెప్పేదాకా ఓపిక పట్టుర్రి. అదే కోర్టు ఇన్వెస్టిగేషన్ చేయమన్నది, ఇన్వెస్టిగేషన్ సహకరించమన్నది. ఎందుకు భయపడుతున్నారు? ఓకే, అక్రమంగా కేసులు పెడుతోంది, ప్రభుత్వ వైఫల్యాలను మేము జనాల్లోకి తీసుకెళ్తున్నాము, అందువల్లనే మా నోళ్లు నొక్కేయడం కోసం ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారు. మిమ్మల్ని ఎవరు నమ్ముతున్నారు? మిమ్మల్ని నమ్మింది ఎవరు? తెలంగాణ సమాజం మిమ్మల్ని వద్దనుకుంది, మీ కుటుంబానికి నమస్కారం పెట్టి వద్దనుకున్నారు. మొత్తానికే ప్రజలలో ఏకభావం రావడానికి రాజకీయాల పట్ల మీ కుటుంబం కారణమైంది. 1, 2, 3, 4, ఇంకోలు 5, 8, 10 మంది. ఏంది ప్రజాస్వామ్యమా ఇది? రాచరికమా? అరే మీ ముఖాలు వద్దు, మీ ప్రభుత్వం వద్దు పో అని చెప్పి పంపించేసారు. 5 నెలలు కాకముందే మళ్ళీ వచ్చిన తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప వీళ్ళు ఎందుకంత తొందరపడుతున్నారు? వాళ్ళు ఆ తొందర ఎందుకు అని నాకు డౌట్ వస్తుంది. బావ మీద బామ్మర్దికి పోటీ, బామ్మర్ది మీద బావకు పోటీ, వీళ్ళిద్దరి మధ్యలో చెల్లెకి పోటీ. ఇవేం పంచాయతీలు? ఇవన్నీ పిచ్చి పంచాయతీలు కాకపోతే వీళ్ళు ఉన్నదేంది? ప్రజలు అలా కోట్లు వేసిర్రు, మా కోట్లు వేసిర్రు, కేంద్రంలో 5 ఏళ్ళు ఉండమన్నారు. ఓపిక ఉండొచ్చు కదా, తెల్లారి నుంచే మొదలు పెట్టిర్రండి. వీళ్ళకేమన్నా ఉందా? 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 10 ఏళ్ళు అధికారంలో ఉండి 4,000 నిరుద్యోగ భృతి ఏనాడు వచ్చి ఇలా ఏమైంది నిరుద్యోగులకు అన్యాయమైందని చెప్తున్నాడు. 100 ఎలుకలు తిన్నాక పిల్లి చెప్పిందంట, నేను కాశీకి పోతా మామ, మళ్ళీ వచ్చినాక శాకాహారిగా మారుతా అని. అట్లుంది హరీష్ రావు మాటలు, కేటీఆర్ గారి మాటలు. 10 ఏళ్ళు మీదే అధికారం, మీరే కొల్లులు ఇయ్యలే, మీరే నిరుద్యోగ భృతి ఇయ్యలే, మీరే రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేదు, మీరే 1,00,000 ఎకరాలకి నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రతి నియోజకవర్గంలో ఇయ్యలేదు. మీరు చేసినవి చదవాలంటే చానున్నాయి కదా. 10 ఏళ్ళ పాపాలకి 10 నెలలు కాకముందే ఎందుకు ఇంత ఎగిరిపడతా ఉన్నారు వీళ్ళు? మరి మీరు 10 ఏళ్ల పాలన గురించి, వాళ్ళు చేయనటువంటి హామీలు, నెరవేర్చినటువంటి హామీల గురించి మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నాక వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలయ్యాయి? వాటిపైన ఎక్కడ మరి ఎందుకు రేవంత్ ప్రభుత్వం పైన అంతగా మీకు ప్రేమ? ఎందుకు రఘునందన్ ఎందుకు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడరు అనేది ఒక విమర్శ మీ పైన. రఘునందన్ రావు మాట్లాడినట్టుగా ఎవరికి మాట్లాడరాదు, నాకు ఉత్తుతో మాట్లాడరాదు, ఉన్నట్టే మాట్లాడతా. రేవంత్ రెడ్డి గురించి వీళ్ళేం మాట్లాడుతారు? నేను ముఖ్యమంత్రి కావాలని బావ, నేను ముఖ్యమంత్రి కావాలని బామ్మరిది. వీళ్ళు ఏమైనా చేస్తా ఉన్నారు? వీళ్ళు జనానికి చేస్తారా అంటున్నా.
నీకు లోకల్ స్టాండ్ ఎక్కడదని అడుగుతున్నా. అసలు నీకు ఏమైనా ఉందా అంటున్నా. అన్నం తినేటోడైతే ఎవడు మాట్లాడొద్దు అంటున్నా. 10 ఏళ్ళు మీరు చేసిన పాపాలకి ప్రజలు బండకేసి కొట్టిరు మిమ్మల్ని. ఇంకెందుకు మాట్లాడుతున్నారు మీరు? అసలు మీకు నైతిక హక్కు ఎక్కడిది? ఏదో మేమే వస్తాం, మళ్ళీ మేమే వస్తాం, కాంగ్రెస్ చేసిన పాపాలకి మేమే వస్తాం. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, మేము తొందరపడదలుచుకోలేదు. వాళ్ళు 10 సంవత్సరాల్లో ఎంత పాపాన్ని అయితే మూటగట్టుకున్నారో వీళ్ళు ఏడాదిలో ఎంత పాపాన్ని మూటగట్టుకున్నారు. నేను ఇప్పుడే రేవంత్ రెడ్డిని తిడతలేడు, రేవంత్ రెడ్డి రఘునందన్ రావు ములాఖతు, ఇంతకుముందు అట్లే మాట్లాడుతుండ్రి. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు అప్పుడు రఘునందన్ రావు కేసీఆర్ ములాఖతు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా రోజా గారు మీ ద్వారా, నాకు ఎవరితోటి ములాఖతు కావాల్సిన అవసరం లేదు. ఎవడైనా ఒకటే, నాకు బండ కొట్టాలనుకున్నప్పుడు కేసీఆర్నైనా కొట్టినాం, హరీష్ రావునైనా కొట్టినాం, కేటీఆర్నైనా కొడతాం, రేపు సమయం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని అయినా కొడతాం. పెద్దగానే వీళ్ళు వాళ్ళంతే పెద్దోళ్ళు అయింది మాకంటే, మా పార్టీ కంటే. మా పార్టీ గొప్పది, మేమే గొప్ప, ఆ ఇద్దరు పనికిరారని చెప్పే వచ్చే ఎలక్షన్లో మేము వస్తాం. అయితే మేము తొందరపడతలేము. కేసీఆర్ అంటే కో అని పోతున్నారు. ఎందుకు? ఇటుగా రామారావుకి పేరు వస్తుందని ఈయన కూరుకోతే ఆయన కూరుకోతాడు హరీష్ రావుకి పేరు వస్తుందని ఇప్పుడు 3 రోజులు మొదలయ్యారు. మళ్ళీ ఇక మీరేనా ఈ బ్యాండ్ మేళం మీరేనా అంటున్నాం మేము. మీ మీద కూడా జనానికి విరక్తి రావాలి కదా అని చెప్తా ఉన్నా నేను. రేవంత్ రెడ్డి నాకు ఏమైనా చుట్టామా? మా పార్టీ వాడా? నీకన్నా కులం ఉన్నది కానీ ఆయనకేమున్నది ఇప్పుడున్న ముఖ్యమంత్రికి? వీళ్ళకి ఏంటంటే మాట్లాడేటోడు ఎవడు మాట్లాడొద్దు, మేము మాట్లాడిందే టీవీలలో కనబడాలి, వినబడాలి. అయితే కేటీఆర్ మాట్లాడాలి, లేకపోతే హరీష్ మాట్లాడాలి. ఎవరు లేరా ఎమ్మెల్యేలు? వీళ్ళు ఎమ్మెల్యేలు కాకముందు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకు మాట్లాడాడు అంటున్నా. పక్కన ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు మంత్రి, జగదీష్ రెడ్డి ఉన్నాడు మంత్రి, సవితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. ఎవరైనా మాట్లాడిస్తారా వీళ్ళు అసెంబ్లీలో? ఎందుకు మాట్లాడలేదంటారు వాళ్ళని మాట్లాడియారు కదా వీళ్ళు అవకాశం ఇయ్యారు కదా. అయితే ఈయన లేకపోతే ఆయన. ఇక వీళ్ళిద్దరికే తెలిసి దేశంలో ఎవరికి తెలియదు సబ్జెక్టు. అందుకని నేను ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తే అసలు మీరు మాట్లాడడం బంద్ చేయాలి. మీరు రాజకీయాలకు దూరం ఉంటే ఆరోగ్యానికి మంచిది. లేకపోతే మీరు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు, సమాజంలో వెలివేయబడతారు కొద్ది రోజుల తర్వాత. ఇక మాకెవరికి రావు ఆ మాటలు. నన్ను కూర్చోబెట్టాను నీ కుర్చీలో, నీకంటే చాలా బాగా మాట్లాడతాను నేను. ఆఖరికి మీ కుర్చీలో కూర్చోబెడితే మీకంటే బాగా యాంకరింగ్ చేయగలుగుతా నేను. అన్నీ వచ్చు మాకు కూడా. కానీ వాళ్ళే అంతా నాకే వచ్చు ఏమొచ్చు మీకు? మొత్తం ఈ తెలంగాణ నాశనం చేసింది మీరు, తెలంగాణ ఉద్యమకారులను నాశనం చేసింది మీరు, నాలాంటి వాళ్ళ ఉసురు పోసుకుంది మీరు. తెలంగాణ సమాజం మా దుబ్బా కోటర్లు మీకు కర్రు కాల్చి వాత పెడితే అయినా మారకుండా అహంకారకంగా బిహేవ్ చేసి గెలిచిన ఎమ్మెల్యే నా మీద 29 కేసులు పెట్టించారు వీళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడకపోతే ఎవరి గురించి మాట్లాడతావు? వాళ్ళు అసలు ఉండడానికే అనర్హులు తెలంగాణ సభ్య సమాజం లోపల. ఏం మాట్లాడుతారు? ఎవరి కోసం మాట్లాడుతున్నావు? మరి బీజేపీకి నిరుద్యోగుల కోసం. మా గురించి మీరు తర్వాత మాట్లాడారు, మేము వచ్చేస్తామని చెప్తున్నాం కదా. వస్తాం రేవంతులు హరీష్లు వీళ్ళు మా నిలబడుతుంది కూడా పనికిరారు. మరి మిమ్మల్ని ఎలా ప్రజలు నమ్మాలి? అరే చెప్తాను, ఇద్దరు దొంగలు చూసిన తర్వాత మేము చాలా మంచోళ్ళం అంటున్నా. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మమ్మల్ని నమ్ముతుర్రు, వీళ్ళని ఎవరు నమ్ముతారు? కాంగ్రెస్ 3 రాష్ట్రాలకు పరిమితం అయిపోయింది. ఎందుకు వేస్తారు కాంగ్రెస్ కోట్లు? టీఆర్ఎస్ని 10 ఏళ్ళు చూసిర్రు, వీళ్ళని 5 ఏళ్ళు భరించుడు కష్టం. ఆ 10, 5 అయిపోయిన తర్వాత ప్రత్యామ్నాయం ఎవరు కనబడతారు ప్రజలకి? హరీష్ రావు కనబడతాడా? ముందు ఇద్దరు ఒక దగ్గర ఉంటారేమో చూడరు 5 ఏళ్ళ వరకు. తనుకొని ఈయనో దిక్కు ఆయన దిక్కు పోతారు, ఇచ్చుకపోతుంది ఆ పార్టీ. అంటే కేవలం వాళ్ళిద్దరి మీద ఉన్న వ్యతిరేకతే మిమ్మల్ని గెలిపిస్తుంది, కానీ మీ పైన ప్రజల్లో ప్రత్యేకమైన విశ్వాసం ఏంటి? మా మీద విశ్వాసం లేదే మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గెలుస్తలేము. మేము పనిచేస్తున్నాం. మేము ఎయిమ్స్ ఇచ్చింది మేము, మీరు ములుగులో పెట్టుకున్నటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చింది మేము, అక్కడ వరంగల్లో పెట్టిన ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చింది మేము. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేసరికి నేషనల్ హైవేస్లో 2.5% తోటి అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ఉన్నటువంటి తెలంగాణని ఇలా 4.2% నేషనల్ హైవేస్ని పెంచి ఈ దేశంలో నెంబర్ 1 శాతానికి తెలంగాణలో నేషనల్ హైవేస్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరేం చేశారు? మీరు ఎంతసేపు ఆయన మాట్లాడితే కాళేశ్వరానికి 1,00,000 కోట్లు కావాలి, ఈయన మాట్లాడితే మూసికి 1,00,000 కోట్లు కావాలి. దోసుకోవడానికి తప్పితే వీళ్ళు కామన్ మ్యాన్ కోసం ఏం చేస్తారో చెప్పుర్రి. మేం చేసినాం. వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు అందరికి ఇస్తామన్నారు. ఎందరికి ఇచ్చిరు తల్లి? ఎందుకు వంచుతలేరు? కొల్లూరు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇయ్యాలకి సగం ఖాళీగానే ఉంటున్నాయి. కనీసం డిస్ట్రిబ్యూషన్ చేసే తెలియలేదు మీకు 10 ఏళ్ళ కట్టిన ఇళ్ళని. అసలు నేను ఏమంటున్నా అంటే కేటీఆర్ హరీష్ అనే ఇద్దరిని ముందు మీడియా బహిష్కరించాలి వాళ్ళు మాట్లాడేదాన్ని. ఏంది వాళ్ళిద్దరే ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఎవరు లేరా అంటున్నా. మేమంతా కామైంది ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళం కాదా? చూపిస్తుంది కదండి, ఎప్పుడు చూపిస్తుంది? అదే నేను అదే అడుగుతా ఉన్నా. సమాజంలో ప్రజలకి కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంది కేటీఆర్ ఏం చేసిండు? వాళ్ళ నాన్న పేరు పక్క జరుపు, సిరిసిల్లకి వెళ్ళి పక్క జరుపురు. ఏముంటుంది ఆయనకి? ఎవరు హరీష్ రావుకి సిద్దిపేటకి ఏం సంబంధం? ఎవరు వీళ్ళంతా అంటున్నా. 10 ఏళ్ళు లిటరల్గా దోసుకున్నారు తెలంగాణని. నాలాంటి వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని తిన్నారు. 100 మంది తెలంగాణ ఉద్యమకారులు తెచ్చిన తెలంగాణలో వీళ్ళిద్దరే మిగిలినరా అంటున్నా. నా కోపం హరీష్ మీదనో కేటీఆర్ మీదనో వ్యక్తిగతంగా కాదు. మేము కదా పునాదులం, మేము కదా రాళ్ళు మోసినాం తెలంగాణ ఉద్యమంలోకి. మమ్మల్ని చంపి మీరు ఎదుగుతా అంటే అసలు మీరు ఎందుకు ఉండాలి అంటున్నా. చరిత్ర మిమ్మల్ని క్షమించదు, మీరు ఉండడానికే వీలేదనేది మా ఆర్గ్యుమెంట్.
ఇప్పుడు కేసీఆర్ బయటికి రాకుండా కేవలం కేటీఆర్, హరీష్ అండ్ కవిత వీళ్ళు ముగ్గురు చాలు, అసలు నేను అక్కర్లే రేవంత్ని ఎదుర్కోవడానికి, వీళ్ళు నా వారసులు సరిపోతారు అన్నట్టుగా ఆయన బిహేవియర్ కానీ ఆయన చేస్తున్నటువంటి స్ట్రాటజీ కానీ. ఆయన అట్లా మాట్లాడిందని నేను అనుకోను. అవన్నీ వీళ్ళే తొందరపాటు. వీళ్ళంతా వీళ్ళకి బాగా ఆవేశం ఎక్కువ, అతి ఎక్కువ, అందుకనే అనుభవిస్తారు వీళ్ళంతా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఐఎమ్ నాట్ కర్సింగ్ దెమ్, వాస్తవాలే చెప్తా ఉన్నా. ఒకరు అయిపోయారు, 2వ వికెట్ పోతుంది, 3వ వికెట్ కూడా పోతుంది, ఏం బాధపడకురు మీరు. ఇట్ విల్ టేక్ టైమ్, బట్ హీ విల్ ఆల్సో గో బియాండ్ ద బార్స్. ఏం ఎగురుతున్నారు, ఎందుకు ఎగురుతున్నారు మీరు? ఓ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షమైన బాధ్యత లేదు. రఘునందన్ రావు 2 మంచి మాటలు మాట్లాడిండు. చెరువులు కుంటలు కబ్జా చేయకుర్రు అంటే మీరు అమ్ముకున్న చెరువుల కుంటలు మీకు నొప్పి అవుతుంది. రఘునందన్ రావు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుండని సోషల్ మీడియాలో భజన చేసుకుంటా ఉన్నారు. నేను మాట్లాడినంత నిక్కచ్చిగా మీకు దేని మీద నన్ను మాట్లాడే తెలివి ఉంటే నాతో కూర్చోర్రి. మీరు రేవంత్కి ఎప్పుడు మద్దతు ఇస్తారు, మీరు రేవంత్ తోటి ఏం మాట్లాడుకుంటారు, ఏం ములాఖతులు అవుతారో నేను సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడతా. నేను అట్లా అమ్ముడు పోయేటోన్ని అయితే ఇలా ఇట్లా ఉండకనే పోతుంటే నేను ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు నాకు ఉండకపోతుంటుండే. సి వీఆర్ ఫర్ ద పబ్లిక్, భారతీయ జనతా పార్టీ ఫర్ ఈజ్ ద పీపుల్, అంత్యోదయ కాన్సెప్ట్ తోటి పనిచేస్తా ఉన్నాం. మేము చెర్లపల్లికి టెర్మినల్ కట్టిస్తే దానికి రోడ్ వేసేందుకు పాత ప్రభుత్వం ఒప్పుకోలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం ఒప్పుకోలేదు. మేము 500 కోట్లు పెట్టి టెర్మినల్ కట్టొచ్చు, వాళ్ళు 10 కోట్లు పెట్టి రోడ్ వేయమంటే ఏరాళ్ళు. ఇది వాళ్ళ తనం, వాళ్ళ గొప్పతనం. మీరు ఏదో అంటారు వాళ్ళిద్దరి మీద వ్యతిరేకత మిమ్మల్ని గెలిపిస్తుందా అని. మేము చేసే పనులే మమ్మల్ని గెలిపిస్తాయి. ఈ 10 ఏళ్లలో మేము చేసినటువంటి పనులు, ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు, ఇంతకుముందు రోడ్లు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఒకసారి చూడండి. అన్ని రాష్ట్రాలు మారినట్టు తెలంగాణ మారింది. తెలంగాణకు మేము చాలా చేసినాం. మరి కేంద్రం నుంచి మీరు రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ తీసుకొస్తూ ఉంటే మరి ఎందుకు రేవంత్ రెడ్డి పదే పదే తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ప్రజలు గెలిపించి పార్లమెంట్కి పంపిస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడి అడవడం తప్ప ఏం చేయట్లేదని అంటున్నారు కదా. సో వినాశకాలే విపరీత బుద్ధి అని ఒక తెలుగులో నానుడి చెప్తారు. ఆఖరికి నువ్వు రేపు ఇస్తా అని చెప్తున్న రైతు భరోసా పైసలు 10,000 కోట్లు కూడా మనం మేమిచ్చినాం కదా నీకు అప్పు. మేము వద్దంటే నీకు అప్పు వచ్చేదా? ఇంకా చెప్పమన్నారు అంతే. ఊకే లొలిపెట్టకమన్నారు. అట్లా లొలిపెట్టి అలపోయారు, ఇట్లా లొలిపెడితే వీళ్ళు కూడా పోతారు. ఇది అసలే శుతిలేని సంసారం వీళ్ళది. ఈ శుతిలేని సంసారాన్ని నడిపితే ఎక్కువ నీకు నేను చెప్పినా కదా, ఏడాదిలో నీకు 10 ఏళ్ళలో వాళ్ళకి ఎంత పాపం కట్టుకున్నావు, నువ్వు ఏడాదిలో అంత పాపం కట్టుకున్నావు. మళ్ళీ బీజేపీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడితే వాళ్ళకంటే దారుణమైన పరిస్థితి నీకు వస్తుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇప్పుడు నువ్వు జనవరి లేదా ఇత్తాని పొంకనాలు కొడుతున్నటువంటి రైతు భరోసాకు పైసలు మళ్ళీ నువ్వు టీజీఐఏసీ భూముల్ని కుదబెడితే కేంద్రం గ్యారంటీ ఇస్తే నీకు అది లోన్ వచ్చింది 10,000 కోట్లు. మేము వద్దనుకుంటే లోన్ ఎట్లా వస్తుంది? నిజంగా తెలంగాణ బీజేపీ ఎంపీలు వద్దనుకొని 8 మందిని కలిసిపోయి ఉత్తరం ఇచ్చి ప్రధానమంత్రి గారికో ఆర్థిక మంత్రి గారికో ఆపూరి సార్ ఏప్రిల్ దాకా అని మేము ఆపితే జనవరిలో నువ్వు రైతు భరోసా ఎడికెళ్ళిస్తావు రేవంత్? మాకు తెలుసు కదా ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు. రఘునందన్ రేవంత్ ఒకటి, అంతకుముందు ఏం చెప్తున్నారు, కేసీఆర్ రఘునందన్ ఒకటే కులం. ఈ దెబ్బ మీకేం రాదా ఏంది? రఘునందన్ పనిచేసేది ప్రజల కోసం కదా, చూపెట్టుర్రి. రఘునందన్ మాట్లాడేది తెలంగాణ కోసం. 1980లో ఇందిరమ్మ గెలిచినప్పుడు రైల్వే లైన్ ఎత్తా అని అది సర్వే చేపించి అవతల పడిపోయింది. మళ్ళీ ఏలాడదా గనవల్లే 45 ఏళ్ళు అయింది, ఏం చెప్తున్నావు రైల్వే మంత్రి అని పార్లమెంట్లో లేచి నిలబడి అడిగిన. తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల కోసం నేను అడిగిన, నిజామాబాద్ ఆర్మూర్ నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ దాకా రైల్వే ప్రాజెక్టులు ఎందుకు వస్తలేవని అడిగినాం. వీళ్ళేనా అడిగిరా వీళ్ళ సూరత్కి? వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ వ్యాపారాలు, టీవీలు పెట్టుకుందామా, పేపర్లు పెట్టుకుందామా, మంది కొంపలు ఎట్లా ముంచుదామా తప్ప దే ఆర్ నాట్ ఫర్ ద పబ్లిక్. నేను కోపంతో చెప్తాను, ఇది వాస్తవం, ప్రజలకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఆ కుటుంబాన్ని రాజకీయాల నుంచి బహిష్కరించాలి, బేసికల్గా ప్రజలు బహిష్కరించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిరిసిల్లకు సంబంధం లేనోడు కేటీఆర్, సిద్దిపేటకు సంబంధం లేనోడు హరీష్, వీళ్ళు వచ్చి మా మీద పెత్తనం చేసిరేంది. పుట్టింది మేము, పెరిగింది మేము, మాది ఊరు, పక్క రోడ్ వచ్చి మా మీద పెత్తనం చేస్తే మేమే ఊరుకుంటాం. మొన్నటిదాకా మీరు చెప్పింది కదే కదా, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి పెత్తనం చేస్తున్నాడు, పక్క జిల్లాలో వచ్చి మా మీద చేసిరేంది. సో దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్. నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నా. కేటీఆర్ మీద కేసు అయితే హరీష్ రావు మాట్లాడేది ఎవరు లేడా టీఆర్ఎస్ పార్టీలో? ఎందుకు అంటున్నా, మీడియా అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు, ఆ పార్టీ కూడా అంతగానో ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు. ఒక్కొక్కరు వీళ్ళకంటే ఎక్కువ సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ సార్లు మంత్రి పదవి చేసిన వాళ్ళు. వాళ్ళు చేసుకున్న గోతిలో వాళ్ళే పడతారు, వాళ్ళే నాశనం అయిపోతారు, వాళ్ళే అనుకుంటారు. వాళ్ళిద్దరు కలిసి ఉండరు, బావబామ్మరుదులు ఇద్దరు, ఈ 3 ఏళ్ళు కలిసి ఉండరు, 3 ఏళ్ళు కలిసి ఉండరు. దే ఆర్ నాట్ గోయింగ్ టు ట్రావెల్ టుగెదర్. మీరు ఆశ పెట్టుకోరు. ఇలా చెప్పిపోతున్నా ఏదో నేను రాజనీతి రఘునందన్ గారు జ్యోతిష్యం చెప్తున్నారు, వాస్తవాలు చెప్తాం. చంద్రశేఖరరావు పోతాడని దుబ్బాకలు గెలిచిన తర్వాత చెప్పినాం. అప్పుడు కళ్ళు నెత్తి మీదకి వెళ్ళి దిగలేదు, వాళ్ళకి అర్థం కాలేదు. దుబ్బాక అనేది వాళ్ళకి ఒక ప్రీ ఫైనల్ లాంటిది. అప్పుడు వాళ్ళు ప్రజలు వాళ్ళ సొంతూరులో అలా కర్రు కలిసి వాత పెట్టినప్పుడు అర్థం కాలేదు. రఘునందన్ దుబ్బాకల ఎలక్షన్లో ఓడగొట్టేందుకు పోలీసు వాళ్ళని పెట్టి 10 కేసులు పెట్టి ఇంటికి 2,000 పెట్టి దుబ్బాకలు నన్ను ఓడగొట్టి వచ్చి బాగా గెలిచినా అని ఎగిరిండు. భూమి గుండ్రంగా ఉంటుంది. 6 నెలలు కాకముందు ఏమైంది? సిద్దిపేటలో నీ మెజార్టీ 1,000 వచ్చింది. అది అర్థం చేసుకోవాలి. గట్ల జనం బాగా తెలియకలేదు, మీ ఇద్దరి కంటే, బావబామ్మరుదుల కంటే. కాబట్టి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను ప్రజలు విశ్వసించారు.
వాళ్ళకి పైసలు ఉన్నాయి. ఒక ఆయన అమెరికాకి వెళ్ళి నడిపించుకుంటాడు యూట్యూబ్ ఛానల్, ఇంకొక ఆయన కెనడాకి వెళ్ళి నడిపించుకుంటాడు, బాబా అమెరికాకి వెళ్ళి కెనడాకి వెళ్ళి నడిపించుకుంటూ ఈయన ఇండియాకి వెళ్ళి నడిపించుకుంటాడు. ఇంతకు మించి ఆయన ఏదో చెప్పింది కదా 30 మెడికల్ కాలేజీలు పెట్టేవాళ్ళు 30 యూట్యూబ్లు పెట్టాలని. ఇప్పుడు వాళ్ళు చేస్తుంది అవే యూట్యూబ్లలో ప్రచారం తప్ప వాళ్ళకి జనంలో విశ్వాసం లేదు, వాళ్ళని జనం విశ్వసించరు. విశ్వసనీయత కోల్పోయినటువంటి నాయకులు ఇద్దరు బావబామ్మరుదులు. నా సిన్సియర్ అడ్వైస్ టు బోత్ ఆఫ్ దెమ్, బికాస్ ఐ వర్క్డ్ విత్ దెమ్ ఫర్ 12 years కాబట్టి మీరిద్దరు ఒక 5 ఏళ్ళు నోరు మూసుకొని ఊకొని వేరే నాయకులను మాట్లాడిపిస్తే ప్రజలు ఏమైనా మిమ్మల్ని మీ పార్టీని ఏమైనా 1-2 సీట్లు ఇస్తారేమో, లేకపోతే మీరు అడ్రస్ లేకుండా అవుతారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేయరని చెప్తున్నారు కదా, ఎట్టి పరిస్థితులలో చేయరు. ఏ విషయాల మధ్య వాళ్ళకి అంటే విభేదాలు? ఇద్దరికి ఒకటే ఉంది కదా గోల్, ముఖ్యమంత్రి కావాలని. కాబట్టి ఒకరిని చంపి ఇంకోటి బతకాలని కోరుకుంటారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే కాలేరు కదా. కాబట్టి అది పంచాయతీ అన్నట్టు వాళ్ళు ఇద్దరి మధ్యన. ఏదో రేవంత్ రెడ్డి రేపు దిగిపోతుండు వీళ్ళు ఎల్లుండి అవుతారు అన్నట్టు ఫీల్ అవుతారు వాళ్ళు గట్ల. కానీ మేమున్నాం అనేది వాళ్ళకి అర్థమవుతలేదు. తప్పకుండా ప్రజలు మా వైపే ఉంటారు, ఆ దిశగా మా అడుగులు ఉంటాయి. మేము ప్రజల కోసమే ఉంటాం, అంత్యోదయ కోసమే ఉంటాం. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ విల్ బి సర్వ్డ్ బై ఓన్లీ భారతీయ జనతా పార్టీ, నన్ అదర్ దెన్ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పోయి ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వచ్చారు. ఏం చేయాలన్నా మేమే చేయాలి, గుర్తుంచుకోండి. ఏ జరగాలన్నా మా ద్వారానే జరగాలి. వీళ్ళంతా వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ అంగు ఆర్బాటాల కోసం తప్ప దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్. ప్రజలు కొంచెం ఆలస్యంగా అర్థమైంది. ఇప్పుడు మీరేమో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు అంటున్నారు, రేవంత్ రెడ్డి సరిగ్గా పనిచేయట్లేదని చెప్తున్నారు. కానీ అక్కడ ఏపీలో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ మరి ఇక్కడ డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన కితాబ్ ఇచ్చారు. ఇప్పుడు వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాల కోసం మాట్లాడుకోవడం అనేది మనం తగ్గించుకోవాలి. తెలుగు మీడియాకి నాది ఒక విజ్ఞప్తి. మీ చేతికున్న 5 ఏళ్ళే ఒక రకంగా లేవు. 3 పార్టీలు కలిసిన అక్కడ ముగ్గురు మాట ఒకటి రకంగా ఎందుకుంటుంది? ఇప్పుడు మీరు కారు కొనాలనుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకో కారు అంటారు, ఒక కారు అంటారు, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ఉంటాయి కదా పార్టీకి. అది పార్టీ సిద్ధాంతం కోసం మాట్లాడలేదు కదా. నాకు పవన్ కళ్యాణ్ గారు హీరోగా నచ్చుతారు, చిరంజీవి హీరోగా నచ్చుతారు, ఇంకొకరు నచ్చారు. వాట్ డస్ ఇట్ మీన్? ఇన్ వాట్ వే ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ పాలిటిక్స్? ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకున్నారు, తప్పేముంది అందులో? కానీ మీ పార్టీ వాళ్ళు మరి ఇక్కడ మీరు పోరాటం ఆయన మా పార్టీ కాదు కదా, ఆయన మా పార్టీ కాదు కదా. కానీ మీ భాగస్వామి కదా. అయితే ఏముంది, భాగస్వామి పక్షాలకి మేము చెప్పింది సిట్ అండ్ సిట్, స్టాండ్ అండ్ స్టాండ్ ఉండదు కదా. వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్, పాలసీ మ్యాటర్స్ లోపల కలిసి పనిచేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ బద్ధ శత్రువులు, మీకు తెలుసు కదా. మేము ఎప్పుడు కాంగ్రెస్ని పొగడలేము, కాంగ్రెస్ని మాట్లాడలేము. కాంగ్రెస్ గురించి వాళ్ళ దగ్గర ఏముందని మాట్లాడడానికి? మాట్లాడాలంటే ఎమర్జెన్సీ, మాట్లాడాలంటే అంబేద్కర్ అవమానం, మాట్లాడాలంటే రాజ్యాంగ సవరణలు, మాట్లాడాలంటే ముఖ్యమంత్రులను దించడం, మాట్లాడాలంటే ఎన్ని అరాచకాలు ఉన్నాయో దేశంలో అన్నిటి గురించి మాట్లాడాలి. అట్లాంటి కాంగ్రెస్తో బీజేపీ ఎట్లా కలిసి ఉంటుంది? అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ గురించి రఘునందన్ మంచిగా ఎందుకు మాట్లాడతాడు? ఇంత దుర్మార్గంగా మాట్లాడితే ఏముంటుంది? అంటే ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? ఈ రాష్ట్రంలో వాళ్ళకంటే బాగా మాట్లాడగలిగేటోడు ఎవడన్నా అంటే వాళ్ళ భయం రఘునందన్. అందుకని రఘునందన్ మీద బురద చల్లాలి. రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి ఒకటి. నిన్నదాకా రఘునందన్ రావు టీఆర్ఎస్ ఒకటి, ఇలా రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి ఒకటి. మెసేజ్ యూ వాంట్ టు సెండ్? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? కొంచెం మా రాజనేశ్వరి. నేను ప్రజల పక్షాన ఉన్నా, నేను ప్రజల పక్షాన ఉన్నా. గరీబోళ్ళ దిక్కున్నా, దెబ్బలు తింటున్నటువంటి రైతుల పక్షాన ఉన్నా, ఊర్లలో కరెంటు పోతున్నటువంటి రైతుల పక్షాలు ఉన్నా, వడ్లు కొనుక్కోకపోతే వడ్లు అమ్ముతున్నటువంటి రైతుల పక్షాన ఉండాలి. వీళ్ళ పక్షాన ఎందుకు ఉండాలి? వాళ్ళ పక్షాన వాళ్ళ పార్టీ వాళ్ళే లేరు కదా, ఎవరెందుకు ఉంటారు? టీఆర్ఎస్ లో ఉన్న లేవన్నా వాళ్ళ కోసం నిలబడుతురు అనుకురా? వాళ్ళంతా సంసారం ఏదో పార్టీ ఉన్నది పోదాం అని పోతురు తప్ప వాళ్ళు ఎవరు మిగిలి ఉండరని నేను అనుకుంటున్నాను. కానీ ప్రజల పక్షాన ఉంటా అని చెప్తున్నారు రఘునందన్. ఎందుకు మరి హైడ్రా విషయంలో సామాన్యుడి ఇళ్లు కూలుస్తూ ఉంటే ఎందుకు హైడ్రాని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు? రోజా గారు, ప్రజలకు అర్థం కావాల్సింది ఏందనేది నేను ఫస్టే చెప్పిన. నేను ఒక సైన్స్ టీచర్గా చెప్తా ఉన్నాను. నన్ను ఆ రోజు ఇట్లా మీలా ఒక యాంకర్ అడిగినప్పుడు చెప్పినటువంటి అంశం, నేను సైన్స్ టీచర్గా చెప్తా ఉన్నాను. లాస్ట్ టైం పార్లమెంట్ నడుస్తున్నప్పుడు మేము రాత్రిపూట పార్లమెంట్ అయిపోయినాక పోయి తెల్లారి మళ్ళీ పార్లమెంట్కి వచ్చేసరికి వాయనాడులో వరదలు వచ్చి ఇట్లా మనుషులు కొట్టుకుపోతా ఉన్నారు. ఏం జరిగిందో తెలుసా మీకు? ఎన్నడన్నా మీడియా వాయనాడులో వరదలు ఎందుకు వచ్చినాయని అడిగిందా? ఏమన్నా రాసిర్రా? మనకు పొద్దుగాలో ప్లేట్ బ్రేకింగ్, సాయంత్రం ప్లేట్ బ్రేకింగ్ ఉంటే చాలుగంతే, అంతకు మించి ఏం లేదు. వాయనాడులో చెరువులకి, గుట్టలకి, వాటికి అన్నిటికీ అడ్డంగా కడుతున్నటువంటి ఇళ్లని తీసేయమని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అడ్వైజరీ కమిటీ 2 సంవత్సరాల క్రితం కేరళ ప్రభుత్వానికి చెప్పింది. నీళ్ళకు అడ్డంగా, కాలువలకు అడ్డంగా, గుట్టలకు అడ్డంగా, నీటి ప్రవాహానికి అడ్డంగా మీరు ఇల్లు కట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది భవిష్యత్తులో ప్రమాదం అని చెప్పి ఆన్ రికార్డులో రాతపూర్వకంగా కేరళ ప్రభుత్వానికి 2 సంవత్సరాల క్రితం ఇచ్చిండ్రు. వినలేదు. ఏం జరిగింది? పర్యవసానం ఏం జరిగింది? ప్రకృతి ప్రకోపించింది. ఏం జరిగింది? వాయనాడులో కళ్ళ ముంగటి ఇట్లా బురదలు కొట్టుకుపోయారు కదా జనం. సరే, కేరళ అంటే మా ప్రభుత్వం కాదు, నేను ఏదో కోపంగా మాట్లాడుతున్నా అనుకుంటారు ఎర్ర జెండా వాళ్ళు. కొంచెం వెనుకపోతే ఉత్తరాఖండ్లో ఏం జరిగింది? ఆ గోదావరి లేదా హిమాలయాల నుంచి వచ్చేటువంటి వరదలకి నీళ్ళకు అడ్డంగా హోటల్ కట్టి, బిల్డింగ్లు కట్టి, దేవస్థానాన్ని టూరిస్ట్ ప్లేస్ లాగా మార్చి చేసి అక్రమ కట్టడాలు కడితే ఏం జరిగింది? అక్కడ నీళ్ళకు అడ్డంగా కట్టినటువంటి బంగ్లాలు మన కళ్ళ ముంగటి ఇట్లా కూలిపోయినాయి. చూసినావా? చూడలేదా? కేదార్నాథ్లో ఏమైంది? అంత దూరం ఎందుకు పోతారు? 2020 నవంబర్ డిసెంబర్లో హైదరాబాద్ మునిగిందా లేదా వరదలకి?
నెల రోజుల క్రితం చెన్నై సగం నీళ్ళలో ఉన్నదా లేదా? అంతకుముందు కార్లన్నీ మునిగిపోయినాయా లేదా చెన్నైలో, బెంగళూరులో? సో నా ఊరు భాగ్యనగరం. నా భాగ్యనగరం భాగ్యవంతులతోటి విరాజిల్లాలి, ఇలా పేదోడు ధనవంతుడు అందరు బతకాలని కోరుకుంటున్నా. కాబట్టి ఇక్కడ వరదలు రావద్దని నేను కోరుకుంటున్నా. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ చెప్పింది, చెరువులలో, కుంటలలో, నాలాలలో కట్టిన కన్స్ట్రక్షన్స్ని 24 అవర్స్లో కూలగొట్టండి, ఎట్లాంటి నోటీస్ అవసరం లేదని చెప్పింది. చదువుకున్నాడుగా ఒక వకీలుగా చెరువులలో, కుంటలలో, నాలాలలో కట్టినటువంటి అక్రమ బిల్డింగ్స్ని కూలగొడితే మంచిది అన్నా నేను. అంతేగాని రేవంత్ రెడ్డి గొప్ప చేసిండు, రంగనాథ్ గొప్ప చేసిండు అని చెప్పలే నేను. సో నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడం కరెక్ట్ అని చెప్పిన. ఎన్ కన్వెన్షన్ని కూలగొట్టమని, ఎన్ కన్వెన్షన్ని సర్వే చేయమని, ఒకవేళ చెరువులు కడితే తొలగించమని 2014లో హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పింది. నేను కూడా గదే అడిగిన. కూలగొట్టకపోతే హైదరాబాద్ కూడా గట్లే వరదలలో మునిగిపోవాలని మీరు కోరుకుంటారేమో, కానీ బాధ్యత గల ప్రజాప్రతినిధిగా, పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తిగా నేను అడిగినాను. టెంపరీ వాళ్ళకి కొంత నష్టం జరుగుతుండొచ్చు, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపెట్టండి అని చెప్తున్నాం. ఇది తప్ప? ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతాలప్పుడు మీరు వ్యతిరేకించినప్పుడు దానికి ప్రత్యామ్నాయం చూపించాలి అని డిమాండ్ చేశారు. మూసీ గురించి మేము మాట్లాడినప్పుడు మీలాంటి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళందరూ సబర్మతితో పోల్చిర్రు. ఒకసారి పోయి చూసిరండి సబర్మతిని. సబర్మతిలో ఆ వైపు ఈ వైపు రిటైనింగ్ వాళ్ళు కట్టిండ్రు. కట్టే కంటే ముందు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల దగ్గరికి పోయి, ఇక మీకు ప్రత్యామ్నాయంగా పలానా దగ్గర ఇండ్లు కట్టించినా మీరు దయచేసి షిఫ్ట్ కండి, షిఫ్ట్ కాకపోతే ఈ వరదలలో, ఈ మురికిలో మీ జీవితాలు పాడైపోతాయి అన్నారు. ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, 4 సార్లు చెప్పారు. కౌన్సిలింగ్ చేసినాం, అక్కడ ఉన్నటువంటి పేదలను తీసుకుపోయి అక్కడ ఉంచినాం. నువ్వు మూసి శుద్ధి చేస్తావు, నీకున్న ప్రణాళిక ఏంది అంటున్నా. అడున్న కుటుంబాలు ఎన్ని? కేసీఆర్ వాళ్ళు నోటీసులు ఇవ్వలేదా? టీఆర్ఎస్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వలేదా? వాళ్ళకి లేదు, సో వీళ్ళకి లేదు. ఉన్న కుటుంబాలు ఎన్ని? ఈ కుటుంబాలు తీసుకుపోయి ఎక్కడ పెడదాం? వీళ్ళు మళ్ళీ రేపు హైదరాబాద్లో వచ్చి వ్యాపారం చేసుకొని బతకాలంటే వీళ్ళకి మనం ప్రత్యామ్నాయంగా ఏం చూపెడుతున్నాం? ఏమైనా ఒక ఆలోచన ఉందా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర? ఏం లేకుండా గుడ్డెద్దు చేనులో పడ్డట్టు నువ్వు ఖాళీ చేయాలని పొద్దుగానే బుల్డోజర్లు పట్టుకొని పోతే బరాబరి అపోజ్ చేస్తాం. పేదోడికి అన్యాయం చేస్తామనంటే మేము వ్యతిరేకంగా నిలబడతాం. మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు, మూసీలు ఉన్న ఇల్లీగల్ కట్టడాలు తొలగిస్తామంటే మేము వ్యతిరేకం కాదు. కానీ ముందు పేదోళ్ళకి ఒక ఆశ్రయాన్ని, షెల్టర్ని ఇచ్చిన తర్వాత కూలగొట్టమని చెప్తున్నాం. హైడ్రా విషయంలో కూడా అంతే. ఇప్పుడు హైడ్రా విషయంలో అందరికీ ఒకటే న్యాయం జరగట్లేదు కదా, కొందరికి. అందుకనే విభేదించినాం కదా మేము. తిరుపతి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చి 4 రోజులు హైకోర్టుకు స్టే తెచ్చుకునేందుకు టైం ఇచ్చినప్పుడే రంగనాథ్ లాస్ట్ ఇస్ క్రెడిబిలిటీ. గరీబుల దగ్గరికి పోయి నోటీసులు లేకుండా కూకట్పల్లిలో కూలగొడితే ఒక యాదమ్మ అనే ఒక అక్క చనిపోయింది. రాజేంద్ర నగర్లో పోయి కొట్టేస్తే షెడ్లు ఖాళీ చేసేటప్పుడు ఆ మిషనరీ ఉన్న వాళ్ళంతా ఏడ్చిరు, సార్ కొద్ది సమయం ఇస్తే మేము ఈ మిషనరీ అంతా తీసుకొని బయటికి వెళ్ళిపోతామని. ఇవి చేయాలి కదా. మరి అదే అట్లే తిరుపతి రెడ్డికి కూడా అట్లే కొట్టాల్సి ఉండే. ఒక నిజంగా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, రంగనాథ్కి చిత్తశుద్ధి ఉంటే తిరుపతి రెడ్డి గారికి నోటీస్ ఎందుకు ఇచ్చారు? అట్లే పేదోళ్ళకు కూడా నోటీస్ ఇస్తే వాళ్ళు కూడా కోర్టుకు పోయేటోళ్ళు. సో అక్కడ వీఆర్ డిఫరింగ్ విత్ హైడ్రా. రంగనాథ్ గారితో మేము డిఫర్ అవుతుంది అక్కడే. పేదలకు న్యాయం, పెద్దోనికో న్యాయం అంటే కుదరదు సార్ అని చెప్తున్నాను. మరి లగచర్ల రైతుల విషయాన్ని ఎలా చూస్తున్నారు మీరు? నేనేమంటున్నా, ప్రతిదానికి ఒక కంపారిజన్ నేను చెప్తే మీరు టీఆర్ఎస్ని తిడుతురు, కాంగ్రెస్ని పొగుడుతురు అంటారు. మీరు రైతులకు బేడీ లేలేదా? మీరు రైతులకు బేడీ లేచిరు కదా ఖమ్మం మార్కెట్ యార్డ్ లోపల. ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే చేసింది. అందుకనే నేనేమంటున్నా, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ రెండు కూడా ఒకటే తాను ముక్కలు. ఇవన్నీ ట్విన్స్ అన్నట్టు. ఇవి వీణావాణి అని ఒక ట్విన్స్ గురించి ఊకే మనం పేపర్లలో, టీవీలలో చూసి బాధపడతాం కదా. దీస్ 2 కిడ్స్ ఆర్ ఇన్సపరబుల్ కిడ్స్ వాళ్ళిద్దరు. అట్లే కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు కూడా ఇన్సపరబుల్ కిడ్సే. ఎందుకంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులు ఎంఐఎం చెప్పేది, केसीआर अच्छा कर रहा, इनो एक टोपी लगा के दोनों मिलके अच्छा कर रहे बोल के भाई बोल के फिरा. ఇప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి మంచోడు, చాలా బాగా చేస్తున్నా, నిన్న పొగిడిరా. సో అందుకని వీళ్ళిద్దరి ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఖమ్మంలో వేసిర్రు, వీళ్ళు లగచర్లలో వేసిర్రు. వాళ్ళు రైతుల మీద లాఠీచార్జ్ చేసిర్రు, వీళ్ళు రైతుల మీద లాఠీచార్జ్ చేసిర్రు. దెన్ వెర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్? టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ వాళ్ళని కట్టెలు పెట్టి కొట్టుకున్న వాళ్ళు, నల్ల అద్దాలు పెట్టుకొని తిరిగిన గుండాలందరూ పార్టీ మరి పింక్ జెండా కప్పుకున్నారు. 3 రంగుల జెండా మీద గెలిచి వచ్చి పింక్ జెండాలో కలిసిరు. ఇలా పింక్ జెండా అధికారం పోయి కాంగ్రెస్ 3 రంగుల జెండా అధికారంలోకి రాగానే ఇంట్లో గెలిచిన వాళ్ళు 10 మంది పోయి మళ్ళీ అందులో వచ్చారు. మా వాళ్ళు ఎవరు అట్లా చేయలేదే. సో అందుకని దీస్ 2 ఆర్ ఇన్సెపరబుల్ కిడ్స్, ట్విన్స్ అన్నట్టు. ఒక నాణ్యం తీసుకుంటే అటు బొమ్మ ఉంటుంది, ఇటు బొరుసు ఉంటుంది. అట్లా కాంగ్రెస్ ఒక దిక్కు, టీఆర్ఎస్ ఒక దిక్కు. ఇక వేరే వాళ్ళు ఎవరు రావద్దు, మేమే ఉండాలని నాటకం చేస్తారు. ఆ నాటకాన్ని మేము తీవ్రంగా ఎండగడతా ఉన్నాం. దాంట్లో మాకు రేవంత్ రెడ్డికి ఎంత దూరం ఉంటామో, కేటీఆర్కి అంతే దూరం, కేటీఆర్కి ఎంత దూరం ఉంటామో, హరీష్ రావు కూడా అంతే దూరం ఉంటాం. ఎమ్మెల్యేలు పార్టీ ఎవరైతే ఫిరాయించారో ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలి అని కేటీఆర్ చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు సమర్థనీయం?
మీరు దీనికి సపోర్ట్ చేస్తారా? అందుకని బాగా కోపం వస్తుంటుంది రోజా గారు ఇట్లాంటి ప్రశ్నలు వింటే. అన్నం తింటురా మీరు? గడ్డి తింటురా? పశువులా మనుషులరా మీరు? ఐఎమ్ సారీ టు యూజ్ సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్. సైకిల్ గుర్తు మీద గెలిచిన ఆయన తీసుకొచ్చి మీ నాయన క్యాబినెట్లో పెట్టుకొని మంత్రి పదవి ఇచ్చిండు. ఆ రోజు ఎడమైంది నీ తెలివి? ఏం చేసినావు ఆ రోజు? నాయన ఇది తప్పని ఎందుకు రిజైన్ చేసిపోలే క్యాబినెట్లోకి వెళ్ళను? మీరు చేస్తే మంచి పక్కన ఉన్నోడు చేస్తే ఇంకోట, మనం చేస్తే రాజకీయం, వేరే వాళ్ళు చేస్తే ఇంకోట. ఆ రోజు ఎటుపోయినాయి మీ తెలివితేటలు? 88 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా రెండోసారి మీకు ప్రజలు. ఎందుకు తీసుకురు అప్పుడు మీరు? ఆఖరికి సిపిఐని చంపుతారు, సిపిఎంని చంపుతారు, బీఎస్పీని చంపుతారు, పార్టీలే మింగేస్తారు, తెలుగుదేశాన్ని మింగేస్తారు, కాంగ్రెస్ ఎల్పీని మింగుతారు. ఆ రోజు వీళ్ళంతా ఎటుపోయారు తల్లి? మాట్లాడాక వీళ్ళకి ఎక్కడుంది? కేటీఆర్ అంటే ఎక్కడుంది అంటున్నా. అందుకని మీరు ఇద్దరు మాట్లాడొద్దు అంటున్నా. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు అంటే నాకు అసలు చూస్తుంటేనే ఇరిటేషన్ వస్తుంది. కానీ మీడియాకి ఏం పని లేక వాళ్ళిద్దరు ఉపన్యాసాలనే చూపెడుతున్నారు. ఒక్క జర్నలిస్ట్ మిత్రుడు అని అడిగిండా? సికింద్రాబాద్ లో గెలిచిన లేదా సనత్ నగర్ లో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సైకిల్ గుర్తు మీద గెలిచిన ఆయన తీసుకొచ్చి ఎట్లా మంత్రిని చేసారు మీరు అని ఎందుకు మాట్లాడుతున్నావు కేటీఆర్? అసలు ఈయన ప్రెస్ మీట్ బాయ్కాట్ చేయరని ఎందుకు చెప్పారు మీరు? అసలు అన్నం తింటుండే గడ్డి తింటుండే ఎందుకు అడిగారు జర్నలిస్ట్ మిత్రులు? ఎటుపోయింది జర్నలిజం? బీజేపీని మీరు ఆదర్శంగా తీసుకుంటున్నారా అని కూడా అడుగుతున్నారు కదా. బీజేపీని ఆదర్శంగా తీసుకుంటారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల గురించి మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడగొట్టేసి మరి చేస్తున్నారు అని చెప్పి ఏడవడగొట్టినావు అంటున్నా. నీ పల్లెంలో రాయి తీసుకొని లేక చేతగానోడు పక్క రాష్ట్రాల గురించి ఎందుకు? నువ్వు 10 ఏళ్ళు ఏం చేసినావో చెప్పు అంటున్నా. నువ్వు ఆదర్శంగా నిలబడితే నా గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. నా గురించి ఒకేళ్ళు చూపెడుతుంటే నీ గురించి 4 ఏళ్ళు చూపెడతా ఉన్నాయి. అసలు నువ్వు ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీకి ఉందా? ఫిరాయింపులు మొదలుపెట్టింది మీరు, టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు, దేశంలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకని ఇప్పుడు మూల్యం చెల్లించాలి. ఇంకా ఓకే, అదాని విషయంలో ఎందుకు మరి బీజేపీ ముందుకు రావట్లేదు? కవిత కూడా ట్వీట్ చేశారు, మీరు చూసే ఉంటారు. ఆడబిడ్డకో న్యాయం, అదానికో న్యాయం అని. లిక్కర్ స్కామ్ కేసులో నన్ను అయితే అరెస్ట్ చేశారు. మీలాంటి రిపోర్టర్లు నలుగురిని పక్కన పెట్టుకొని పైసలు ఇచ్చి వాళ్ళు రాసితే ఇల్లు ట్వీట్లు అయితే కుదరదు. ఏం న్యాయం ఉంది అదానికి? మీ నాయన చెల్లె కవిత మీ నాయన ముఖ్యమంత్రిగా అదానిని తోలుకొచ్చి ప్రగతి భవన్లో కూర్చొని పువ్వ తిన్నాడు. మీరు అందరు ఫోటోలు దిగిరు, మా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. ఏం చేసినాం మరి ఆ రోజు ఎందుకు నాయన ఈ అదాని అంటే మంచోడు కాదు, మన ఇంటికి ఎందుకు రానిస్తున్నావు నాయన అని చెప్పలే? మీ అన్నమయ్య దావస్లో కూర్చొని దావతులు చేసుకున్నాడు ఆయనతోటి, అదానితోటి. ఆ రోజు అదాని చెడ్డోడని యాదికి రాలే? ఆ రోజు వ్యాపార పెట్టుబడుల కోసమేమో దావస్లో సంతకాలు పెడతారు. ఈ రేవంత్ రెడ్డో ఈయన కూడా పోయి దావస్లో దావతులు చేసుకొని సంతకాలు పెడతాడు. ఢిల్లీ కాంగ్రెస్కి ఏమో అదాని చెడ్డ, గల్లీ కాంగ్రెస్కి ఏమో అదాని మంచిగా ఉంటుంది. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వీళ్ళంతా చెప్పమని నాకు, నేను ఇస్తా ఫోటోలు మీకు. ప్రగతి భవన్లో ఆదానికి స్వాగతం పలికి డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టలే చెల్లె కవిత? అడుగురు ఒకసారి. మస్తు ట్వీట్లు చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే జనం మమ్మల్ని మర్చిపోతారు, మేమే చాలా గొప్ప కొట్లాడుతున్నాం అని అనుకుంటారు. జనానికి ఎప్పుడు ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో బాగా తెలుసు, అందుకనే బుద్ధి చెప్తారు జనం వాళ్ళకి. బీజేపీ స్టాండ్ ఏంటి అదాని విషయంలో? అదాని వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆయన విషయంలో మా స్టాండ్ ఏముంటుంది? తప్పు చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు, ఎఫ్ఐఆర్ చేస్తారు. తప్పు చేస్తే సెబీ వస్తుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. పార్టీగా మాకు ఉండాల్సిన స్టాండ్ ఏముంటుంది? పార్టీగా మాకు సంస్థలతో పంచాయతీ ఏముంటుంది? ఆయన వ్యాపారం చేసుకుంటున్నారు. ఒక ఆదాని ఈ దేశంలో లక్షల మంది వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ ఆయన పైన వచ్చిన అమెరికాలో ఉన్నటువంటి కేసు, మరి దానిపైన మీరు ఎందుకు చర్యలు? ఇప్పుడు కేటీఆర్ కూడా పాస్పోర్ట్లు ఏదో చేసిండంటారు, కేసీఆర్ కూడా ఏదో పాస్పోర్ట్లు చేసిరంటారు, ఇంకెన్నో కేసులు అయినాయి అంటారు, దుబాయ్ శేఖర్ అంటారు. మరి అవన్నిటికీ దుబాయ్లో కేసు ఇన్వెస్టిగేషన్ అయితే ఇండియాలో ఏం చేస్తారు? దుబాయ్కో కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఇండియాకో కాన్స్టిట్యూషన్ ఉంటుంది, అమెరికాకో కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఏ దేశానికి ఆ దేశానికి చట్టాలు ఉంటాయి. ఆ దేశాలు విచారించుకొని మేము ఏమైనా వద్దని చెప్తున్నామా? ఇది విజయ్ మాల్యా ఇడికెళ్ళి వారిపోయిండు. ఇంగ్లాండ్లో ఆయన మీద కేసులు అవుతున్నాయి, కోర్టు ట్రయల్ చేస్తుంది. వద్దొద్దు విజయ్ మాల్యా భారతీయుడు కాబట్టి కేసులు చేయకూరని చెప్తున్నావా? ఇవన్నీ చాతగాని ముచ్చట్లు. ఇవన్నీ అందరికీ ఆదాని పైసలు కావాలి, ఆదాని పెట్టే కంపెనీలు కావాలి, ఆదానితో బొమ్మలు దిగాలి, అవసరం లేనప్పుడు ఎత్తేసేయాలి. అంతకుమించి ఏముంది? నువ్వు ఆదానిని ఎందుకు రానిచ్చినావు తెలంగాణకని అడుగుతున్నా. ప్రగతి భవన్లో భోజనం ఎందుకు పెట్టినావు అంటున్నా. మీరు వద్దంటే ప్రగతి భవన్కి ఆదాని ఎట్లా వస్తాడో అంటున్నా. ఏం లావాదేవీలు ఉన్నాయి? ఆదానికి ఏం న్యాయం ఉంటుందో ఆడబిడ్డకు కూడా అదే న్యాయం ఉంటుంది. తొందర ఎందుకు పడుతుంది ఆడబిడ్డ? బీజేపీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీలో ఉన్నారు, రేస్లో చాలా మంది ఉన్నారు. రఘునందన్ గారి పేరు కూడా వినిపిస్తూ ఉంది. సో బీసీని బీజేపీ అధ్యక్షుడిగా చేయాలనేటువంటి ఆలోచనలో పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. మరి ఈటెల రాజేందర్ పేరు ఆ రకంగా చూస్తే ఆయనే ముందు వరుసలో ఉన్నారు. మీరు ఆయన సమర్థిస్తారా? మీరు రేస్లో ఉన్నారా? ఈ రెండింటికి క్లారిఫికేషన్. ఇప్పుడు పెద్దల మనసులో బీసీ అని ఉంది అనే అభిప్రాయం మీకు తెలిసినప్పుడు ఇంకా నేను మాట్లాడాల్సిందే ఉంటుంది. ఆ పెద్దల మనసులో ప్రెసిడెంట్ ఎవరు చేయాలని ఉందో కూడా మీకే తెలిసి ఉండాలి. ఇంకా దాంట్లో ఏముంటుంది చెప్పు. భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా
పార్టీ ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చినా అధ్యక్ష నాయకత్వంలో పనిచేస్తాం. నేను పార్టీలోకి వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు, తర్వాత లక్ష్మణ్ గారు అధ్యక్షులు, తర్వాత బండి సంజయ్ గారు అధ్యక్షులు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అధ్యక్షతన మేము పనిచేస్తూ ఉన్నాం. అధ్యక్ష పదవి అయితే ఖాళీ లేదు. పార్టీ ఒకవేళ మార్చాలనుకుంటే పార్టీ పెద్దల నిర్ణయం మేరకి వారు ఒక అభిప్రాయానికి వచ్చి చెప్తే వారి అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం. పార్టీ అధ్యక్షుడు ఎవరున్నా, నేనున్నా, మీరున్నా, ఇంకొకరున్నా, ఎవరు వచ్చినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం. మా పార్టీ అధ్యక్ష బేసిడ్గా పనిచేసేటువంటి పార్టీ. బీజేపీలో నేతల మధ్య అంతర్గత పోరు, ఈ రెండు పార్టీలు అదే ఒక పార్టీలో రెండు వర్గాలుగా నడుస్తోంది వ్యవహారాన్ని. ఇదంతా పెయిడ్ ఆర్టికల్స్ రాసేటువంటి జర్నలిస్ట్ మిత్రులు సృష్టిస్తున్నటువంటి కుట్ర. ప్రతి పార్టీలో కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి లేస్తే గుర్చెత్తుకుపోదాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తలేడా, బట్టి విక్రమార్క చూస్తలేడా? అది కనబడేది జర్నలిస్టులకి. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పచ్చగా కనబడతారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్తే మీరు మా మీద రాళ్ళేస్తూ ఉంటారు. వాళ్ళున్నా అడుగుతాం. ఏ రాజకీయ పార్టీలోనైనా అభిప్రాయ భేదాలు లేకుండా ఎమ్మెల్యేలు అందరూ ఉంటారా? ఈ బీఆర్ఎస్ లో యూటీబీటీ అనేది ఉంది కదా. అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా రాజకీయ పార్టీలో లేదా ఇద్దరు వ్యక్తుల మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండయా? ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఒకటి అంటారు, నేను ఒకటి అంటాను. దాన్ని అభిప్రాయ భేదం కింద కన్సిడర్ చేయొద్దు. డిస్కషన్ జరుగుతున్నప్పుడు విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ మధ్యలో మీ అభిప్రాయం మీరు చెప్తారు, నా అభిప్రాయం నేను చెప్తాను. అల్టిమేట్గా పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన నిర్ణయాన్ని అందరం గౌరవిస్తాం. దాంట్లో గ్రూపులు ఎక్కడ ఉంటాయి? ఇంకా మాట్లాడమే తప్పు, ఇదే డిక్టేటర్షిప్ నోరు మూసుకొని కూర్చోవడం అంటూ ఉండదు కదా. ఒక సమస్య వచ్చింది, ఇప్పుడు మీరు అన్నారు హైడ్రానే అన్నారు, మూసీ అన్నారు, మీ అభిప్రాయం మీరు చెప్తారు, నా అభిప్రాయం నేను చెప్తాను. అట్లా అందరూ అభిప్రాయం విన్న తర్వాత మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక నిర్ణయం తీసుకుంటారు. అది ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ ఆఫ్ అస్. మేమందరం దాన్నే ఒబే చేస్తాం కదా. బయట మళ్ళీ ఇక్కడ వేరే అభిప్రాయం ఎందుకు మాట్లాడతాం? నేను విభేదిస్తున్నా, నేను వ్యతిరేకిస్తున్నాను మేము ఎప్పుడు మాట్లాడలేదు కదా. ఎవరు మాట్లాడరు మా పార్టీలో. అది మా పార్టీ సిస్టమ్ కాదు కూడా. వీఆర్ ఆల్ ఇన్ వన్ లైన్, వీఆర్ ఆల్ ట్రావెలింగ్ విత్ వన్ లైన్ ఓన్లీ. మా అధ్యక్షులు వారు ఏం చెప్తే అదే లైన్లో పనిచేస్తామండి. ఓకే, ఈ రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి సర్వసాధారణం. కానీ ఇవి ఇంకా కొంచెం ముందుకెళ్ళి దాడులు, పార్టీ ఆఫీసులు, వ్యక్తిగతంగా దాడులు, ఈ మొత్తం జరుగుతున్నటువంటి దీనిపైన మీ కామెంట్ ఏంటి? సో భౌతిక దాడులు అనేవి ఏ సమస్యకు పరిష్కారం చూపలేవు తల్లి. ప్రపంచంలోనే అది పాలస్తీనా ఇజ్రాయెల్ పంచాయతీ అయితే కూడా అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో కూడా అదే సమస్య చెప్పారు. ఆఖరికి నక్సలైట్తో కూడా టేబుల్ పక్కనే కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పినాం. వినప్పుడు ఎరాడికేషన్ చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత, చేసుకుంటూ పోతూనే ఉంటారు. సో నేను వ్యక్తిగతంగా భౌతిక దాడులకి, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం కానీ, ఒక ఆఫీస్ మీద ఇంకొకరు దాడి చేసుకోవడం అనే సిద్ధాంతానికి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. దాన్ని ఎవరైనా కవ్వింపు చర్యలుగా తీసుకున్నప్పుడు, ఒక యాక్షన్ జరిగినప్పుడు రియాక్షన్ జరగకుండా ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు ఇక్కడ చర్చ జరుగుతుంది, ఎవరో వచ్చి మిమ్మల్ని నన్ను కొట్టినారనుకోరు, రియాక్షన్ లేకుండా ఎట్లుంటుంది? తప్పకుండా రియాక్షన్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. మీరు వచ్చి ముందు మా ఆఫీస్ మీద దాడి చేసి కవ్వింపు చర్యలకు పాల్పడి ఒక బీజేపీలు కూడా వచ్చి మా ఆఫీస్ మీద దాడి చేసిరంటే దాడి కంటే ముందు మీ నేత చేసినటువంటి వ్యాఖ్యలు కదా, దానికి యాక్షన్ కదా, అది యాక్షన్, ఇది రియాక్షన్. వారు విత్డ్రా చేసుకున్నారు కదా, వారు విత్డ్రా చేసుకున్నారు, నా వల్ల పొరపాటు జరిగింది అనకూడదు అనమాట అన్నానని చెప్పి ఈ అపలైజ్డ్ కదా. ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది. క్షమాపణ కోరిన తర్వాత ఇంకా అంతకంటే ఎక్కువ దాన్ని ఇష్యూని పెద్ద చేయడం తప్పితే ఏముంటుంది? మీరు చెప్పండి, పొరపాటున మాట తూలినా అని చెప్పి వారు విత్డ్రా చేసుకున్నారు, చెప్పినారు, వారికి సారీ చెప్పినారు, అయిపోయింది. దేర్ ఎండ్స్ ద ఇష్యూ. అది యాక్షన్, దీనికి రియాక్షన్ కాదు. ఇది కావాలని వచ్చి బీజేపీ ఆఫీస్ దగ్గరకు వచ్చి కొట్టడము, చేయడము, మీరు ప్రీ ప్లాన్డ్గా కోడిగుడ్లు, టమాటాలు అన్ని జేబులలో పెట్టుకొచ్చుకురంటే మీ ఉద్దేశం దాడి చేయడమే కదా, ప్రశ్నించడం కాదు కదా. మీరు ప్రొటెస్ట్ చేయండి, మా ఆఫీస్ ముందుకు వచ్చి నిరసన చెప్పుండ్రి. మూతికి నల్లబట్ట కట్టుకొని మీరు చెప్తారు కదా, మీ ఇంటి పేర్లలో గాంధీ లేకపోతే బతకలేని పార్టీ కదా మీది. ఆ గాంధీ మార్గంలో మూతికి నల్లబట్ట కట్టుకుని వచ్చి మా గేట్ ముంగట కూర్చోరు. 100 మంది కాకపోతే 1000 మంది కూర్చోర్రి. పొద్దుగల నుంచి పొద్దుగా దాకా కూర్చోర్రి. వద్దనం కదా. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్. నిరసన తెలియజేసేటువంటి హక్కు అందరికీ ఉంది, నేను కాదనని దాన్ని. కానీ మీరు జేబులలో కోడిగుడ్లు, టమాటాలు పెట్టుకొని వచ్చిర్రు, రాళ్ళు పెట్టుకొని వచ్చిరంటేనే మీ ఉద్దేశం ఏంది? దాడి చేద్దామని వచ్చారు. మీరు ఏం చెప్తారు? మేము గాంధీ మార్గంలో నడుస్తాం, ఇక భారత రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం. భారత రాజ్యాంగం టమాటాలు గుడ్లు తీసుకుపోయి పక్క పార్టీ వాళ్ళ ఆఫీసులో పోయి కొట్టమని చెప్పిందా? చెప్పరు దానికి సమాధానం. సో మా నాయకుడు పొరపాటుగా మాట్లాడితే మాట్లాడినా అని పొరపాటు అని చెప్పి చెప్పిండు, 1 నిమిషంలో సరిదిద్దుకున్నాడు. మాట తూలినా అని చెప్పి చెప్పుకున్నాడు, అంగీకరించండి, అయిపోయింది. మళ్ళీ పొద్దుగల పంచాయతీ ఎందుకు వచ్చింది? అంటే విషయాన్ని పెద్ద చేయాలనేటువంటి ఆలోచన. స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఏదో అట్లాంటివి చేసి లబ్ధి పొందాలనేటువంటి ఒక ఆలోచన తప్ప అందులో ఏం లేదు. కొట్టుకోవడము, భౌతిక దాడులు ఏ సమస్య కూడా పరిష్కారం కావనేది నేను నమ్ముతాను. అక్రాస్ ద టేబుల్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ యూ కెన్ సిట్ అండ్ యూ కెన్ డిస్కస్, డిబేట్, ఏదైనా చేయండి. మీరు కూర్చొని మాట్లాడండి. తప్పైతే తప్పు అని చెప్పు, నా తప్పైతే నేను ఒప్పుకుంటాను, మీ తప్పైతే మీరు ఒప్పుకోవాల్సి ఉంటుంది. అంతేగాని భౌతిక దాడులు అనేవి కరెక్ట్ కాదు. కాంగ్రెస్ ఎస్టర్డే దే డిడ్ ఏ మిస్టేక్.
అది వారి పిసిసి అధ్యక్షుడు కొంచెం గౌరవంగా ముందుకొచ్చి అట్లా చేయొద్దని చెప్పినారు. అంతవరకు ఇట్ ఈస్ ఓకే. బట్ మళ్ళీ మిగతా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము అనుకుంటే ఇది అవుతుంది, వాళ్ళు అనుకుంటే ఇది అవుతుంది అంటే ఇక్కడ ఎవరు ఊకోరు. మీరు ఇంత 3 రాష్ట్రాలలో ఉన్నారు. మా అంటే దేశం మొత్తం మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 3 రాష్ట్రాల్లో మీరు ఉన్నారు. మేము 20 రాష్ట్రాల్లో మేము ఉన్నాం. మేము మాతో ఎందుకు కొట్లాట? బల ప్రదర్శన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, పొరపాటు ఎవరు చేసినా రాజకీయ పార్టీలు చర్చించుకోవాల్సిందే. దాన్ని ఇష్యూని అంతవరకే చూడాలనేది నా రిక్వెస్ట్. ఇప్పుడు కేసీఆర్ మీద కూడా రేవంత్ ప్రభుత్వం అవినీతులు కేసులు పెట్టి వేధించాలని చూస్తోందనేది ఒక బీఆర్ఎస్ అంటోంది. అదే జరిగితే కనుక సానుభూతి పెరిగేటువంటి అవకాశం ఉందంటారు ఆ పార్టీకి? చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే జైలుకు వేస్తే లీడర్లు అవుతాం అనుకుంటున్నారు పాపం. మరి ఇప్పుడు ఆ పార్టీలో 1, 2, 3, 4 నలుగురు పోయొచ్చారు అనుకోరు. ఆ కుర్చీలు ఎవరు కూర్చోవాలి లాస్ట్కు? అందుకనే నలుగురు అనుకుంటారు, ఎవరు రారు వాళ్ళు అంటున్నా. దే డోంట్ లీవ్. వాళ్ళకి మిగిలిన రోజు చెప్తున్నా. వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రోజా గారు అది ముగిసిన అధ్యాయం. జనరల్గా కేసీఆర్ గురించి మేము సిద్దిపేట ప్రాంతంలో 3 అక్షరాలు చెప్తాం. ఏదైనా ఒక పని చేయాలనుకుంటే బాగా ఆర్భాటం చేస్తాడు, గొప్పగా ఆరంభిస్తాడు, అంతే గొప్పగా అంతం చేస్తాడు. టీఆర్ఎస్ 2014లోనే అంతమైపోవాలి. దిగ్విజయ్ సింగ్ అన్నట్టు ఆయనతో చర్చలు జరిపి టీఆర్ఎస్ని తీసుకుపోయి కాంగ్రెస్లో కలపాలి. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన తెలివి తక్కువ పనికి 10 ఏళ్ళు బతికిర్రాళ్ళు. ఇప్పుడు ఎంత గొప్పగా ఆర్భాటం చేసిండో, ఎంత గొప్పగా ఆరంభించిండో అంతే గొప్పగా ఆయననే అంతం చేస్తాడు. మీరు చూడు, వెయిట్ అండ్ సీ. ఇప్పుడు జిహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వీటిల్లో ఎప్పుడైనా మనం చూస్తే చరిత్ర కనుక అధికారంలో ఉన్నటువంటి పార్టీకే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే ప్రజలు కూడా వాళ్ళ డెవలప్మెంట్ కోసమో లేదంటే అటువైపు ఆ పార్టీ. రోజా గారు ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ఒక సర్పంచ్ ఉన్నారనుకో, పార్టీ సింబల్ మీద జరగవు. అవును, గెలుస్తారు. గెలిచిన తర్వాత రేపు ఆయనకి 2 మోరీలు, 2 రోడ్లు, 4 పైసలు రావాలి. నిధులు ఎవరి దగ్గరికి పోవాలి? సర్పంచ్ గారు, గెలిచిన సర్పంచ్ గారు. ఇంతకుముందులాగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్నా పాలకపక్ష ఎమ్మెల్యేలున్నా సమదృష్టితో చూసేటువంటి ప్రభుత్వాలు లేవు కాబట్టి సర్పంచ్ అనేటువంటి పదవి ఊరికి ఇంపార్టెంట్ పదవి. కరెక్ట్. ఆ సర్పంచ్ గారు ప్రజల ఓట్లతో గెలిచిన కాబట్టి ఏదో ఒకటి చేయాలనే తపనతోటి అధికార పార్టీకి దగ్గర ఉంటే ఏమైనా లాభం జరుగుతుందేమో అని పోతాడు దగ్గరికి. అంతకుమించి ఏముంటుంది చెప్పండి? స్థానిక సంస్థలలో అట్లే జరుగుతుంది. కానీ బలంగా ప్రతిపక్షం కూడా ఎదుగుతూ ఉంది. దాంట్లో వరి కావాల్సినటువంటి అవసరం. ఓకే, మీ మెయిన్ ఎజెండా ఏంటి స్థానిక సంస్థలకి? సో మా ఎజెండా మొదటి నుంచి కూడా ఒకటే తల్లి, అంత్యోదయనే. పేదోడికి న్యాయం జరగాలి. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలను పెట్టుకొని నువ్వు గరీబులకి ఇవ్వకుండా కాంగ్రెస్ వాళ్ళకి ఇల్లు ఇస్తే మేము అపోజ్ చేస్తాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో మా వంతు నుంచి 1,62,000, 1,75,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు ఉన్నాయి కాబట్టి నిజాయితీగా గరీబులకి ఇల్లు ఇయ్యండి అని చెప్తా ఉన్నాం మేము. అట్లా కాదు, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రైతు భరోసా ఇస్తా, మనిషికి 10,000, 12,000 ఇచ్చి నా కోట్లేసి మేము అధికారంలోకి వస్తేనే ఇస్తా అనేటువంటి తొండి పంచాయతీని మేము వ్యతిరేకిస్తాం. ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద మీరు వేసుకున్నటువంటి కమిటీలు తప్పు. గ్రామ సభ లేదు, సర్పంచ్ లేడు, అసలు మీరు చేస్తున్నదే తప్పు. పేదోడికి వి సపోర్ట్ ఇట్. అల్టిమేట్గా ప్రభుత్వాల అల్టిమేట్ మోటో ఏముండాలి? పేదోడు బాగుండాలి. మేము ఊర్లలోకి వస్తాం, కాంగ్రెస్ చేస్తున్నటువంటి తప్పుల్ని చెప్తాం. గత ఏడాది కాలం నుంచి వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజల ముందు ఉంచుతాం. ప్రజలు అర్థం చేసుకుంటారు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే 14th ఫైనాన్స్ కమిషన్ నిధులైనా 15th ఫైనాన్స్ కమిషన్ నిధులైనా వస్తేనే ఆ పంచాయతీలు పల్లెటూరులో ఇంతకాలం ఈ 10 ఏళ్ళు పచ్చగా బతికినాయి. కాబట్టి మాకే సపోర్ట్ చేయండి, పైసలు మా ద్వారానే వస్తాయి, నేరుగా పంచాయతీలకి ఇస్తామని చెప్పి మేము కన్విన్స్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. రీసెంట్గా సంధ్యా థియేటర్ ఘటన, దీంట్లో జరిగినటువంటి ఏదైతే జరగకూడదు జరిగింది సంఘటన, దానిపైన రేవంత్ తీసుకున్నటువంటి యాక్షన్ మీరు దాన్ని వ్యతిరేకించారు. అంటే అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ బీజేపీలో జాయిన్ అవుతారు అనేటువంటి టాక్ కూడా వినిపిస్తూ ఉంది. అంటే మంచిని మంచి అని చెప్పడం, చెడుని చెడు అని చెప్పడం తప్ప రోజా గారు? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉంది. మేము రేపు రాస్తారోకో వేస్తున్నామని ప్రకటించినాం అనుకోండి. పొద్దున 6 గంటలకు వచ్చి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇంటి ముంగట, గేట్ ముంగట పోలీసు బండ్లు పెట్టి మీరు హౌస్ అరెస్ట్లో ఉన్నారు సార్, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే మేము మీద కేసులు చేస్తామంటారు. మా కార్యకర్తలను అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రివెంటివ్ అరెస్ట్ అని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడతారు. ఒక రాజకీయ పార్టీ ప్రతి ఊర్లో సైన్యాన్ని కలిగినటువంటి పార్టీని ఆపగలిగే నెట్వర్క్ ఉన్న పోలీసులు ఒక హీరోకి, మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్, యూ షుడ్ ఆల్సో ఆన్సర్, జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఆల్సో షుడ్ థింక్ అబౌట్ ఇట్. రాజకీయ పార్టీలలో మేము రోడ్ల మీకు వస్తామంటే 5 గంటలకే వచ్చి మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తుంది. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్. ఒకటి, సంధ్యా థియేటర్లో ఆ బెనిఫిట్ షోకి అనుమతి లేదు అనుకుందాం ఒక నిమిషానికి. ఎవరు మరి అల్లు అర్జున్ గారు ఇంటి నుంచి బయలుదేరి సంధ్యా టాకీస్ దాకా వస్తుంటే పోలీసు వాళ్ళు ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు చేయలేదు రోజా గారు? ఇంటి దగ్గర 2 బ్యారికేడ్లు వేసి 4 పోలీసు వాళ్ళు ఉండి గేట్ దగ్గర ఆపేసిస్తుంటే అయిపోతుంటుండే కదా. ఇది మొదటి తప్పు పోలీసు వాళ్ళది. రెండో తప్పు, సరే ఆయన ఇంట్లోకి వెళ్ళి బయలుదేరుతాడని మాకు తెలియదు, ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. మూడో తప్పు, ఆయన గేట్ కాడికి వచ్చిండు. ఆయన గేట్ కాడికి వచ్చేసరికి గేట్ బయట వేలాది మంది అభిమానులు ఉన్నారు. గేట్ అప్పటికి తాళం వేసింది లోపల నుంచి. ఆ గేట్ తాళం తీసి గేట్ ఓపెన్ చేస్తున్నప్పుడు యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళు ఉన్నారు. ఎందుకు గేట్ తాళం తీసి? అనుమతి లేకపోతే సంధ్యా టాకీస్లకి ఆ రోజు హీరో గారికి అనుమతి లేదని ఇప్పుడు సిపి గారో సివి ఆనంద్ గారో ఎవరో చెప్తున్నారు కదా. గేట్లు ఎందుకు ఓపెన్ చేసి రోజా గారు?
మీరు రోడ్డు మీద ఎక్కడైనా కారు నో పార్కింగ్ జోన్లో పార్క్ చేసిపోతే ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? ఒక వెహికల్ తెచ్చి టోచన్ చేసి తీసుకొని పోతారు కదా. హీరో గారు ఉన్నారు, చుట్టూ అభిమానులు ఉన్నారు, ఏం చేయలేమనుకుంటే హీరో గారిని కారులోనే కూర్చోమని టోచన్ పెట్టి వెహికల్ తీసుకుపోనుంటివి. గేట్లు ఎందుకు ఓపెన్ చేసినావు సంధ్య టాకీస్ గేట్లు? సరే ఆడ అల్లు అర్జున్ వచ్చేసరికి ఆడ 1000 మంది జనం జమకూడినరు. మరి 5 లక్షల సీసీటీవీలతోటి ప్రపంచానికి ఆదర్శమైన తెలంగాణ పోలీసు వాళ్ళకి సంధ్య టాకీస్ దగ్గర బాగా 1000 మంది జమ అవుతుర్రు. మరి మనం 100 మంది పోలీసు వాళ్ళని పంపిద్దామన్నా ముందు చూపు ఎందుకు రాలేదు తల్లి? ఇది పోలీసు వాళ్ళ తప్పు కాదా? అంత అయిపోయి తొక్కిసలాట అయిపోయి చచ్చిపోయిన తర్వాత మొదటి తప్పు నీదే. అల్లు అర్జున్ గారిని ఇంట్లోంచి రానివ్వడం మొదటి తప్పు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిన సినిమాలకు వస్తుందని తెలియకపోవడం. 3వ తప్పు గేట్లు తీయడం. 4వ తప్పు సరైన బందోబస్తు ఇవ్వకపోవడం. 5వ తప్పు పోలీసు వాళ్ళు ఆనించే బండిని వెనుకకు పంపించకపోవడం. ఇన్ని తప్పులు చేసి ఒక అమాయకురాలు చనిపోయిన తర్వాత రఘునందన్ రావు ఈ తప్పులు ఎండగడితే రఘునందన్ రావు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తుండు, అల్లు అర్జున్ బీజేపీలో ఏరుతాడు. ఇంతకంటే భయంకరమైనది ఏమైనా ఉంటుందా తల్లి? నేను మీడియా మిత్రులకు కూడా అందుకని అప్పీల్ చేస్తా ఉన్నాను. అన్న నేను చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా తప్పేంది ఒప్పేంది అని చెప్పినాను. మీరే చర్చ ప్రారంభించినప్పుడు మీరే అన్నారు కదా రఘునందన్ రావు రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాడు, రఘునందన్ రావు రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నాడని. మరి అల్లు అర్జున్ కేసులో రఘునందన్ రావు తిట్టిండు కదా, పోలీసు వాళ్ళని తిట్టిండు, రేవంత్ రెడ్డిని తిట్టిండు. అసెంబ్లీలో 20 నిమిషాలు మాట్లాడిండు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు నడిపేటువంటి ప్రభుత్వ పాఠశాలలలో, మీరు నడిపేటువంటి గురుకులాలలో మంచి బువ్వ పెడతారని, మంచి చదువు చదువుతారని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు గరీబుల పిల్లలు వచ్చి హాస్టల్లో ఉంటే 56 మంది ముక్కుపచ్చలారని పిల్లలు చచ్చిపోయారు. పాము గరిచి ఒకరు, ఫుడ్ పాయిజన్ అయ్యి ఒకరు, తేలు గరిచి ఒకరు, ఇట్లా రకరకాల కారణాల చేతి చచ్చిపోయారు. ఒక్క తల్లి చనిపోతే నువ్వు 20 నిమిషాలు అసెంబ్లీలో మాట్లాడినావు కదన్నా ఏమందో తప్పు పెట్టి. మరి 56 మంది పిల్లలు నువ్వు నడుపుతున్నటువంటి గురుకులాలలో బువ్వ సరిగా లేకనో తేలో పామో కండిషన్ సరిగా లేకనో చచ్చిపోయారు కదా. ఈ 56 మంది కూడా మనిషికి 25 లక్షలు ఇచ్చే మనసు నీకు ఎందుకు లేదు? కోమటిరెడ్డి గారు అని అడిగింది రఘునందన్. ఎవరు అడగలేదు తల్లి. హరీష్ రావు గారు అడగలే, కేటీఆర్ గారు అడగలేదు. ఎందుకంటే వాళ్ళు ములాఖతే కాబట్టి. వాళ్ళు నడిపినప్పుడు గురుకులాలు గట్లే ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు నడిపితే కూడా గట్లే ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడగారు ఇట్లాంటివి. మరి దీంట్లో రేవంత్ రెడ్డి నేను తిట్టినంత ఎవరు తిట్టలేదు కదా. అంటే ఇష్యూని బట్టి మాట్లాడితే కూడా తప్పు అంటే కేటీఆర్ మాట్లాడి తప్పు అని చెప్తున్నా. అంటే నేను రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినట్ట? ఇదెక్కడ న్యాయం? మేము ఒక పార్టీ, మాదొక పార్టీ, మాకు ఒక ఐడియాలజీ, మేము ఒక సిద్ధాంతపరంగా ఉంటాం. తప్పు అని చెప్తా ఉన్నాం. కేటీఆర్ మీద ఎవరైనా ఏం చేయకుండానే అమాయకంగా తీసుకుపోయి అరెస్ట్ చేస్తురా? కేటీఆర్కి అన్ని అవకాశాలు ఇచ్చారు, కోర్టుకు పోయేందుకు అవకాశాలు ఇచ్చారు, ఆర్గ్యుమెంట్కి అవకాశం ఇచ్చారు. అన్నీ అయిపోయిన తర్వాత కోర్టు కేసు కొట్టేయంగానే మళ్ళీ సుప్రీంకోర్టు అమ్మద్దమన్నారు. పోనీయండి, పోలీసులు పనిచేస్తారు, కోర్టులు పనిచేస్తున్నాయి. ఇందులో నేను కేటీఆర్ దిక్కు ఒకళ్ళతో ఉచ్చుకొని మాట్లాడాలా? కేటీఆర్ మంచోడు, ఈ ఫార్ములా కేసు మంచిది, దానివల్ల మొత్తం తెలంగాణ హైదరాబాద్ అంతా ఏదో భాగ్యనగరం అయిపోయింది, ఈయన వచ్చినాక ఏదో అయిందని చెప్పాలనా? ఏం చెప్పమంటారు నన్ను? తప్పు చేసిండు. ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ అనుమతి తీసుకోవాలి. ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదంటారు? నాకున్న కొద్దిమాటి పరిజ్ఞానంతో కేటీఆర్ అరెస్ట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం. నేను ఆయనతో చదువుకోలేదు, ఎందుకంటే నేను అమెరికా పోయి చదువుకోలేదు. ఆయన అమెరికాలో చదువుకొని వచ్చింది కాబట్టి ఆయనకు తెలిసినంత నాకు తెలియదు. బట్లే ఇండియాలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఆయన అరెస్ట్ అవుతాడని నాకున్న అంచనా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రఘునందన్ గారు. ఇది రఘునందన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు